ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మన తెలంగాణలో హైదరాబాద్లో ఫస్ట్ టైం ఒక 10 కంట్రీస్ నుంచి ఈ బాక్సింగ్ ఈవెంట్ ప్లేయర్స్ రావడం అనేది చాలా శుభపరిణామం. ఇది మనకి ఇంత పంచ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అనేది నాకు తెలుసు ఇప్పుడు వరకు ఎవరు చేయలేదు. ఇండియాలో ఫస్ట్ టైం 36 పీపుల్ పార్టిసిపెంట్స్ మనకి 10 కంట్రీస్ నుంచి రావడం అంటే లైక్ ఆఫ్ఘనిస్తాన్, ఇజ్రాయెల్, లైక్ వరల్డ్ వైడ్గా అన్ని కంట్రీస్ నుంచి వస్తున్నారు. ఇలాంటి కంట్రీస్ నుంచి రావడం, హైదరాబాద్ హోస్ట్ చేయడం, గచ్చిబౌలి స్టేడియంలో జరగడం ఇది గొప్ప పరిణామం. ఇలాంటి దీనికి ప్రియా ఈవెంట్స్ హోస్ట్ చేయడం, ప్రియా గారు కానీ, తర్వాత మణికంఠ గారు యూత్ లీడర్ సపోర్ట్ కానీ, ఇదంతా చిన్న విషయం కాదు. దీనికి చాలా చాలా పెయిన్ మనీ, చాలా 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 కష్టమైన విషయం. దీంతోపాటు బాక్సింగ్ ఫెడరేషన్ నుంచి, తర్వాత ICF నుంచి, MMA నుంచి వీళ్ళు వచ్చి సార్ వాళ్ళు సపోర్ట్ చేయడం, ఈ ఈవెంట్కి నిజంగా చెప్పాలంటే పొలిటికల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం, వీళ్ళందరూ చేయడం అనేది, ఇదంతా కోఆర్డినేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి జరగడం హైదరాబాద్కి కానీ, మన దేశానికి కానీ, తెలంగాణకి కానీ చాలా గర్వించదగ్గ విషయం. ఇలాంటిది జరగడానికి మీరందరూ కోఆపరేట్ చేసి దీన్ని ఎప్పుడెప్పుడు అని బాక్సింగ్ ప్రియులు ఎదురు చూస్తున్న టయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ నెల 23వ తారీఖు 21 నుంచి 23 వరకు జరిగే ఈవెంట్ని అందరూ సక్సెస్ఫుల్గా జయప్రదం చేయాల్సిందని కోరుతున్నాను. అదేవిధంగా నాది పార్ట్ ఏంటంటే VA ప్రింట్ అండ్ టెక్నాలజీస్లో నేను దీనికి సపోర్ట్ చేయడం, కొంతవరకు మీడియా పరంగా ఇది. దీంతోపాటు మా ఈవెంట్స్ కోఆర్డినేట్ చేయడం, సపోర్ట్ చేయడం, చక్రి రామకృష్ణ చక్రి సపోర్ట్ చేయడం, ఇవన్నీ చాలా హ్యాపీయెస్ట్ న్యూస్ అనమాట. ఇదంతా మీరందరూ మీడియా మిత్రులు, పైగా గవర్నమెంట్కి, అందరికీ, ప్రియా గారికి చాలా కృతజ్ఞతలు. 37లో ఒలింపిక్స్ ఏదైతే మన ఇండియా హోస్ట్ చేయబోతుందో, సో అలాగే మన సీఎం గారికి విజన్ ఉందో ఆ ఒలింపిక్ అనేది మన స్టేడియంలో హోస్ట్ చేయాలని, మన హైదరాబాద్లో హోస్ట్ చేయాలని, ఇది రిహార్సల్ ప్రోగ్రామ్ లాంటిది అనమాట. సో ఎందుకంటే ఇంటర్నేషనల్లో ఇప్పుడు మన ఇండియాలో చూస్తే క్రికెట్కి ఎక్కువ క్రేజ్ ఉంటుంది, కానీ బాక్సింగ్, కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్కి, MMAకి ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేస్తూ 10 కంట్రీస్ తీసుకొస్తే దానివల్ల మనకున్న క్లబ్ లెవెల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది మెయిన్గా. సో వాళ్ళు కూడా ఆ ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో కంబైన్ అయ్యి వాళ్ళు ఫైట్ చేయగలుగుతారు. సో వాళ్ళతో షేర్ చేసుకుంటారు, పెవిలియన్స్ కానీ, రింగ్ కానీ వాళ్ళతో షేర్ చేసుకుంటారు. సో దానివల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇలాగేంటంటే దీంట్లో మన మెయిన్ పార్ట్ అంటే ICF అండి, ఇంటర్నేషనల్ కాంబాట్ ఫెడరేషన్. ఈ టీం వాళ్ళు మనకి ప్లేయర్స్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఆల్రెడీ ప్లేయర్స్ని తీసుకురావడం కావచ్చు, వాళ్ళతో మ్యాచ్ జరిపించడం కావచ్చు, మొత్తం రెస్పాన్సిబిలిటీ వాళ్ళది ఉంటుంది. యాజ్ అ ప్రియా ఈవెంట్స్ అండ్ వైబ్ మీడియా ఈ ఈవెంట్ని పూర్తిగా మేము కండక్ట్ చేస్తున్నాం. ప్రొడక్షన్ పార్ట్ కావచ్చు, ఈవెంట్ని పూర్తిగా మేము కండక్ట్ చేస్తున్నాం. మేమేంటంటే ఆల్రెడీ లాస్ట్ మంత్ June 12th, 13th రోజు లులు మాల్లో చిన్న ఈవెంట్ చేసాం. అంటే దీనికి ఇంట్రడక్షన్గా ఒక ఈవెంట్ చేసామన్నమాట. దాంట్లో 5 కంట్రీస్ నుంచి ప్లేయర్స్ తీసుకొచ్చి ఈవెంట్ చేసాం, విచ్ వాజ్ సక్సెస్ఫుల్. సో హైదరాబాద్లో అది కొంచెం సక్సెస్ అయింది కాబట్టి ఇంత పెద్ద ఈవెంట్ మనం చేయగలుగుతున్నాం. సో దీనికి మనకి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నుండి కానీ, మన గవర్నమెంట్ నుండి కానీ కొంచెం సపోర్ట్ వస్తుంది కాబట్టి మన ఈవెంట్ సక్సెస్ చేయగలుగుతాం. అలాగే యూత్ లీడర్గా మణికంఠ గారు ఉన్నారు, అశోక్ గారు ఉన్నారు, మెయిన్గా మన ఈవెంట్స్ చక్రి గారు కానీ, సో ఇలా మీడియా మిత్రులు కానీ మనకందరికీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈవెంట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నామండి. సో మీరు కూడా దయచేసి మాకు సపోర్ట్ చేయమని, సో మాకు ఎంత పబ్లిసిటీ ఇస్తే అవేర్నెస్ అంత పెరుగుతుందని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలు. ఇది ఆడియన్స్ చూడడానికి మనకి టికెటింగ్ ఈవెంట్ ఉందండి. టికెట్స్ రేంజెస్ 999 ఉన్నాయి. సో 5 కేటగిరీస్ టికెట్స్ ఉన్నాయి. కొన్ని NGO స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్కి మనం ఫ్రీ పాసెస్ కూడా ఇస్తున్నాము చిల్డ్రన్ ఎంకరేజ్ చేయడానికి. అలాగే స్పోర్ట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు, సాయిబాబా గారు, వాళ్ళ తరఫున కూడా మనం కొన్ని ఇస్తున్నాము. పిల్లలకి ఏంటంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో బాక్సింగ్ చేసుకోవడానికి వాళ్ళకి ఫ్రీ పాసెస్ కూడా ఇస్తున్నాం అనమాట. సో వాళ్ళు వచ్చి చూడొచ్చు.
టైమింగ్స్ ఏంటంటే గేట్స్ అయితే 4 o'clock ఓపెన్ అవుతాయండి. మ్యాచ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్గా. 6 to మనకి 9, 9:30, 10 వరకు ఉంటుంది. ప్రతిరోజు 10 బౌట్స్ ఉంటాయి. ఫస్ట్ డే మనకు బాక్సింగ్ ఉంటుంది. బాక్సింగ్లో 10 బౌట్స్ ఉంటాయి. ఒక్కొక్క బౌట్ వచ్చేసి ఒక 15 to 20 minutes రౌండ్ ఉంటుంది. 3 rounds. వాళ్ళు టఫ్గా ఫైట్ చేస్తే 5 rounds కూడా ఉంటాయి. 4 rounds టఫ్గా ఫైట్ చేస్తే 8 rounds దాకా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే కిక్ బాక్సింగ్ ఉంటుంది. సో దీంట్లో మేల్ ప్లేయర్సే కాదు, ఫిమేల్ కాంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. సో 2 matches ఫిమేల్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మనకు వస్తారు. ఏంటండి? సో మిజోరాం, మణిపూర్, మన కేరళ నుండి వస్తున్నారండి. అండ్ హైదరాబాద్, తెలంగాణలో కూడా ఉన్నారు. 2 తెలంగాణ పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ అనేసి మాసప్ ట్యాంక్లో ఉంది క్లబ్, సాయిబాబా గారు. సో వాళ్ళ క్లబ్ నుండి వస్తున్నారు.